మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 ఇతడెవరో మోసగాడు. సమాధి స్థితిలో ఉన్నట్లుగా నాటకమాడుతూ తన గొప్పదనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. రాజును స్వాగతించుటలేదు, ఆసనమివ్వలేదు, జలము నడగలేదు. ఈ క్షణమే ఈ దుష్టుని వధించి తీరవలే. అవశ్యం వీడు శిక్షార్హుడే. అప్పుడు ఆ రాజు కుపితుడైన కారణంగా కుసంస్కారి అయి తనను తానే మర్చిపోయినాడు. క్రోధావేశములో అతడు మరణించిన సర్పమును శమీక మహర్షి మెడలో వేశాడు. శమీక మహర్షి పుత్రుడు శృంగి మహా తేజస్వి అయిన బాలకుడు. అతడు ఆ సమయాన నదిలో స్నానమాచరిస్తున్నాడు. కొందరు మునికుమారులు అతడుకు వెళ్ళి ఒక రాజు శమీక మహర్షిని ఏ విధముగా అవమానించినాడో ఆ వృత్తాంతమంతయు విశదీకరించినారు. అది విని కోపోద్రిక్తుడైన శృంగి మరుక్షణమే దోసిట నదీ జలమును తీసుకుని ఆ రాజును శపించాడు.
ఏ దురహంకారి అయినా మూర్ఖపు రాజు నా పూజ్య పితృదేవుని ఘోరావమానమునకు గురి చేసినాడో ఆ మహాపాపి నేటికి వారము దినములలో తక్షకు సర్పము కాటుకు గురై ప్రచండ విషాగ్ని జ్వాలలలో భస్మమైపోవుగాక. ఈ శాపము ఈ ధరిత్రిలో ఏ విధముగాను ఉపసంహరించబడకుండుగాక. ఈ పనిని ఎవరు చేశారు? గురుదేవా, ఒక రాజు వచ్చినాడు. రాజు వచ్చినాడా? అవును, ఆ గరివిష్టి మహాపాపి అయిన ఆ రాజే ఈ దుష్కార్యమును చేసినాడు. అతడందులకు శిక్ష అవశ్యం అనుభవిస్తాడు. వానికి నేను భయంకర శాపమునిచ్చినాను. శాపమా? అవును తండ్రి, తమను ఎవరు అవమానించినారో వారు ఆ పాపమునకు శిక్ష తప్పక అనుభవిస్తారు. తక్షక నాగ విషములో ఏ భయంకర జ్వాలలుంటాయో ఆ జ్వాలాశిఖలలో నేటికి వారము దినములలో ఆ పాపి భస్మమైపోతాడు. నీకు తెలుసా అతడెవరో? తెలియదు. తెలియకుండానే శపించావా? వత్స, నీవు మహానర్థము చేసినావు. ఒక మహాయశస్వి ధర్మపరాయణుడైన సామ్రాట్టునకు చిన్న తప్పిదమునకు అంతటి భయంకరమైన శాపమునిచ్చినావా? అతడు పరమభక్తుడు, గోబ్రాహ్మణులను రక్షించువాడు, తన ప్రజలను సంతానము వలె పరిపాలించువాడు, రాజశ్రేష్ఠుడు. అతని గౌరవమును నీవు భంగపరిచినావు. మూర్ఖపాలక, అటువంటి రాజు లేనట్లయితే ప్రపంచమున అత్యాచారములు పెరుగుతాయి, వైదిక ఆర్యధర్మములు నశించి ప్రజలు వర్ణసంకరులవుతారు. ఆ పాపములో నీకు కూడా భాగం ఉంటుంది. తపస్సు వలన శక్తి తప్పక లభిస్తుంది. కానీ ఎవరు భగవంతుని భక్తులుగా ఉంటారో వారు ఆ శక్తి ప్రయోగమును తమ ప్రతీకారము తీర్చుకొనుటకై ఎన్నడూ చేయరు. భక్తులు తమ అవమానములకు, ఆక్షేపణలకు లేక దెబ్బలు తగిలినందుకు ప్రతీకారము తీర్చుకొనరు. నీవు ఒక నిర్దోషి అయిన రాజుపై ఆగ్రహము చూపినావు. అతడి బుద్ధిని కొంత తడవు కలిహరించినాడు. నీవు అతి ఘోర అనర్థమును గావించినావు. అరే, ఎంతటి పాపం చేసితిమి? నాథ, తమకెందుకింత కలవరము? ఏదేని అపశకునం వల్ల భయభ్రాంతులైనారా? మహారాణి, మేము భయకంపితులైనాము. ఇది కలియుగం యొక్క ప్రభావం. ఇక ముందు ఏమి జరుగునో అదే మా భయం. ఏమా ప్రభావము? నేడు మా చేతులతో ఒక అనర్థము జరిగినది. మా వంశంలో ఇంతవరకు ఏ రాజు అలా చెయ్యలేదు. మేము ఒక మహామునిని అవమానించితిమి. దీనంతటికి ఈ రాజమకుటమే కారణం. ఈ రాజమకుటంపై కూర్చుని కలిపురుషుడు మా బుద్ధిని హరించాడు. మాచే పాపమును చేయించినాడు. ఇది వినాశనానికి సూచన. మునివర్య, మహారాజుల వారు అరణ్యములో వేటాడి అలసిపోయినారు. ఈ సమయములో రాణివాసమున వారు విశ్రమించుటకు వెళ్ళినారు. తమరు రేపు ఉదయం వారిని దర్శించవచ్చు. ఇది వారు నిద్రించే సమయం. లేదు వత్స, ఇది వారి నిద్రా సమయము కాదు, మేలుకునే సమయము. వారిని మేల్కొనపడానికే వచ్చాను. వారికి తమ మృత్యువు సమీపించిందన్న విషయం తెలియదు. రేపు ఉదయం అంటే చాలా సమయం మించిపోతుంది. కనుక నేను వారిని
ఈ సమయంలోనే కలవటం అత్యంత ఆవశ్యకం. ఇందువల్ల వారికి మేలే జరుగుతుంది. వెళ్ళు, వెంటనే మా రాకను వారికి తెలియజేయి. ఆజ్ఞ మునివర్య. తరువాత తరువాత ఏముంది? ఈ స్వర్ణ కిరీటమును తీసివేయగానే మా పవిత్ర బుద్ధి మేలుకొన్నది. మేము ఆ పాపము చేసినందుకు శిక్షార్హులము. తమరు వారి వద్దకు వెళ్లి క్షమాపణ కోరినట్టయితే వారు తమను తప్పక క్షమిస్తారు. వారు క్షమిస్తారో లేదో, మేము ఒక అపరాధి వలె వారి శ్రీచరణముల వద్దకు వెళ్ళుట అవశ్యము. మేము రేపు ఉదయమే వెళ్తాం. జయము జయము మహారాజా. ఏమి? ద్వారము వద్ద శమీక మహాముని తమ దర్శనార్థమై వేచియున్నారు. శమీక మహాముని వర్యులా? అవును మహారాజా. వారు క్రోధితులై ఉన్నారా? మహారాణి, వారి క్రోధితులై ఉన్నారో లేదో, దానివలన మా ధర్మమునందు కర్తవ్యమునందు ఏ లోపము జరగరాదు. వారు రాజద్వారము వద్ద ఉన్నారు. వారిని రాజమందిరంలోకి తీసుకొచ్చి యథోచితంగా వారిని సత్కరించదలుచుకున్నాము. అందుకు వారు అర్హులు. మహాత్మా, తమ ఆగమనంతో రాజమందిరము పావనమైనది. మునివర్య, దానికి ముందు తమరు మా దుష్కర్మ ఫలితమును చెప్పండి. మేము మా అపరాధమును అంగీకరిస్తున్నాము. తమకు వాగ్దానమును కూడా చేయుతున్నాము. మేము మీ పట్ల చేసిన అపరాధమునకు మీరు ఏ శిక్ష విధించినా మాకది శిరోధార్యమై. రాజా, నీవు నిక్కముగా ఒక మహాత్ముడవు. మేము మా దివ్యదృష్టితో అంతయు చూసినాము. ఏది జరిగినదో అది నీ రాజమకుటంపై కూర్చొని ఉన్న కలిపురుషుని ప్రభావం వలననే జరిగినది. ఇందులో నీ తప్పిదమేమీ లేదు. అంతా కాలముదే. అందులకే మా హృదయములో దీన్ని తలచి తలచి బాధపడుచున్నాము. ఈ అపరాధములో వాస్తవమునకు ఇంకొకరి భాగము కూడా ఉన్నది. అందులకే నీవు ఇంతటి కఠిన శిక్ష అనుభవించవలసి వస్తున్నది. భాగము ఎవరికున్ననూ సరే, తప్పిదం మాత్రము మా వల్లనే జరిగినది. అందుకు మాకు శిక్ష విధించడం సముచితము. కావున మునివర్య, తమరు మమ్మలను కఠినముగా శిక్షించుటకు సంకోచించవద్దు. లేదు రాజా, మేమెంత మాత్రమూ మీకు శిక్ష విధించబోము. ఎందుకంటే మిమ్మలను మేము దోషిగా భావించుటలేదు. శిక్ష ఎందుకు విధించాలి? నాకు అంతటి శక్తే ఉంటే లోక కళ్యాణం కొరకై ఈ శిక్షను నీకు బదులుగా నేను స్వీకరించేవాడిని. కలియుగమున ప్రజలకు నీ వంటి రాజు తిరిగి ఎలా లభిస్తాడు? నీ వంటి ధర్మాత్ముడైన రాజు యొక్క ప్రాణములను రక్షించుట లోక కళ్యాణ కార్యము. కాని ఏం చేయను, నా వశములో ఏదీ లేదు. నీ శిక్ష నిర్ధారితమైనది. ప్రభు, ఈ శిక్షను ఎవరు విధించినారు? నా పుత్రుడు శృంగి. అతడు ఈ విషయమును తోటి మునిబాలకుల ద్వారా విన్నాడు. ఎవరో రాజు తన తండ్రి మెడలో మరణించి పడి ఉన్న సర్పమును వేసి ఘోరావమానము చేసినాడని. ఆ క్షణమే క్రోధమునకు వశీభూతుడై అతడు నిన్ను శపించినాడు. నేటికి 7వ దినమున తక్షకుని కాటు వలన నీకు మరణము సంభవిస్తుంది. మహారాణి, ఈమెను అంతఃపురానికి తీసుకువెళ్ళండి. ఆజ్ఞ. బుద్ధి అనే ధనస్సు నుండి దుర్భాగ్యమును ఈ బాణము వెలువడినది. దీనినెవరూ ఉపసంహరించలేరు. నేను ఇది చెప్పుటకే ఇక్కడికి వచ్చినాను. ఇక ఈ లోకమున నిన్ను రక్షించువారు ఏ ఒక్కరూ లేరు. అందువలన ఈ 7 దినములలో నీ పరలోక ప్రయాణమునకు సిద్ధముగా ఉండు మహారాజా. ఏ భార్యాపుత్రుల కొరకై నీవు చింతిస్తున్నావో వారు నీ వెంట రాలేరు, ఇక్కడే ఉంటారు. చింతా వ్యామోహములను విడిచిపెట్టి నీ గురుజనుల సలహాను తీసుకో. ఎందుకంటే వారు సన్మార్గమును చూపిస్తారు. ఆ సన్మార్గములో వెళుతూ మానవుడు మోక్షమును పొందుతాడు.
ఈ విధముగా నువ్వు ఈ దేహము త్యజించి పరలోకమునకు వెళ్ళినప్పుడు దేవలోకమున మహాత్ములైన వారు ఎట్టి సత్కారము పొందుతారో నీవును అదే పొందుతావు. రాజా, భగవంతుడు నీ ఆత్మకు శాంతి చేకూర్చుగాక. పరీక్షన్ మహారాజా, తమరు ఇలా అర్ధరాత్రి వేళ వచ్చుట కారణం అంతా కుశలమేగా? గురుదేవ, మాకిప్పుడిప్పుడే తెలుస్తున్నది. మహాముని శమీకుని పుత్రుడు శృంగి మమ్ములను శపించినాడు. నేటి నుండి 7వ దినమున మాకు మృత్యువు సంభవించును. గురువర్య, మా సందేహ నివృత్తికే తమ వద్దకు వచ్చాము. ఒక మనిషి జీవితంలో కేవలం 7 దినములు మిగిలి ఉన్నప్పుడు అతడు ఏమి చేయవలను? ఏ కర్మను ఆచరించవలను? అతడు ఎలా పరలోకమునకు చేరి మోక్షమును ముక్తిని పొందును? రాజా, ఈ ముక్తిని ఎవరు కోరెదరో వారికి ఒకే మార్గం ఉన్నది, భక్తి మార్గం. అయితే ప్రాణుల హృదయంలో భక్తి భావము ఎటుల ప్రభావితమగును? భక్తి బీజము ఎటుల అంకురించును? ఇందులకు సులభ సాధన ఉన్నదా? ఉన్నది, అతి సులభ సాధన. భగవానుడు వేదవ్యాసులు రచించారు. అది యత్ఫలం నాస్తి తత్సాత్ కలియుగే సమాధినాం తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తన. అనగా ఏ ఫలము తపస్సు, యోగము మరియు సమాధి నుండి లభిస్తుందో కలియుగములో అదే ఫలము శ్రీహరి కీర్తనము అనగా కృష్ణలీలల్ని గానం చేయుట ద్వారా లభిస్తుంది. అందుచేత నీవు శ్రీమద్భాగవత కథను ఆలకించు, కీర్తించు. అందులో శ్రీకృష్ణుని పవిత్ర లీలల వర్ణన ఉన్నది. దాని శ్రవణము వలన ఉత్పన్నమయ్యే భక్తే నీ మోక్షమునకు కారణము కాగలదు. అటులైన గురుదేవ, తమ సేవకునిగా భావించి మాకు భాగవత కథలు వినిపించండి. రాజా, అందులకు సంపూర్ణమైన అర్హత భగవానుడు వేదవ్యాసుల పుత్రుడు పూజ్యుడు శుకునకే ఉన్నది. నీవు అతని శరణు కోరిన తప్పక చెబుతాడు. శ్రీమద్భాగవత కథామృతపానమును చెయ్యము. జ్ఞానేశ్వరుని యోగీశ్వరుని సుఖదేవ మునీంద్రుని సేవించినాడు. వ్యాస మునీంద్రుని తనయుని కొలచి ధరించ మార్గము వేడంగా తలచే. మృత్యువు దగ్గర కానున్న సమయం కోరింది తత్వము వినయముగాను. సేవలు భక్తిగా చేసేను రాజు పరీక్షిన్ మహారాజు దీనుడు నేడు. హే బ్రహ్మర్షి, తమరు యోగులకు పరమ గురువు. అందువలన మిమ్మల్ని ఒక ప్రధానమైన ప్రశ్నను అడుగుచున్నాము. ప్రభు, మానవుడు మృత్యుద్వారం వద్ద నిలిచిన తరుణమున మరణమాసన్నమైన అతడు ఏమి చేయవలెను? పరీక్షిత్తు, నీవడిగిన ఈ ప్రశ్నలో లోకహితము ఇమిడియున్నది. ఎందులకనగా వాస్తవమునకు అందరూ మానవులు మృత్యుద్వారము చెంతనే నిలిచియుంటారు. కానీ వారికి ఈ విషయము తెలియదు. మీ ప్రశ్న మృత్యుద్వారము చెంతకు చేరుకున్న మానవుడు ఏమి చేయవలెనని. హే రాజా, సమాధానము విను. మరణ సమయం ఆసన్నమైనప్పుడు మానవుడు భయపడకూడదు. మృత్యువు కబళించుటకు ముందే అతను వైరాగ్యమనే ఖడ్గముతో తన శరీరములోని మమతను ఖండించవలె. ఓంకారమనే ప్రణవమును మనసునందే జపించవలెను. ప్రాణవాయువుని వశపరుచుకొని తన మనసును నియంత్రించుకొనవలెను.
బుద్ధి సహాయముతో ఇంద్రియములను వాటి వాంఛల నుండి తొలగించవలే. తన మనసులో భగవానుని మంగళమయ మూర్తిని ధ్యానము చేయుచు భక్తి విశ్వాసములతో పూర్ణ రూపముతో లీనమైపోవలే. అప్పుడు మానవునికి పూర్తిగా భక్తి యోగము ప్రాప్తిస్తుంది. అందుకే శాస్త్రములలో కలియుగమున అన్నిటికంటే సరళమైన ఒకే సాధనను వివరించారు, అదే భక్తి. కనుక ఓ రాజా, నేను నీకు భాగవత పురాణ కథను వినిపిస్తాను. అందులో ఎలాంటి భక్తిరస గంగ ఉన్నదంటే, ఏ ప్రాణి అయినా ఒక్కసారి స్నానం చేస్తే చాలు, వారు మరలా ఆ భక్తిరస ప్రవాహము నుండి బయటికి రావడానికి ఇష్టపడరు, అందులోనే మునిగిపోతారు. అదే వారికి మోక్షము. నీవు భగవంతుని పరమ భక్తుడవు, అందుకని నేను నీకు అదే భాగవత కథను వినిపిస్తాను. అందులో శ్రీకృష్ణుని సకల లీలావర్ణన ఉన్నది. నీ అంత్య సమయమున కృష్ణ లీలామృత సేవనమే నీకు సహాయపడుతుంది. ద్వాపర యుగాంతమున ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ధరిత్రిలో అధిక సంఖ్యలో అసుర శక్తులు ఏకత్రితమైనవి. ఆ సమయములో లక్షలాది దైత్యగణములు గర్వాంధ క్షత్రియ రూపములు ధరించి వారి శక్తితో పృథ్వీని ఆక్రమించినారు. వారిలో అందరికంటే బలమైన దైత్యుడు మధురానగర రాజకుమారుడు కంసుడు. అతడు ధర్మమును నాశనము చేయుటకు పూనుకున్నాడు. రక్షించండి భగవంతుడా, రక్షించు. ఎవడురా భగవంతుడు? మీరు పూజించి సమయాన్ని వృధా చేసేవాడా? పిలవండి వాడిని. ఇక్కడ భగవంతుడు కంసుడే. ఎవడైతే కంసుడిని పూజిస్తాడో వాడే సుఖంగా ఉంటాడు. వారందరి అత్యాచారములకు దుఃఖితురాలై ధరిత్రీమాత, ఇంద్రుడు, నారదుడు, బృహస్పతి మరియు అన్య దేవతలు సహాయము కోరి విధాత కడకు వెళ్ళినారు. విధాత వారిని ఇలా ఊరడించినాడు: కంసాది అసురులను సర్వనాశనము చేయుట కొరకై ధరిత్రిపై భగవంతుడు అవతారము దాల్చే సమయం ఆసన్నమైనది. ఈసారి శ్రీ మహావిష్ణువు స్వయముగా శ్రీకృష్ణుడిగా ధరిత్రిపై అవతరించడానికి నిశ్చయించుకున్నాడు. అదృష్టము ఏ విధముగా వక్రించినదంటే, ఏ కంసుని వినాశనము చేయుటకై భగవంతుడు అవతారము దాల్చుతానని మాట ఇచ్చినాడో అది ఆ కంసునకు కూడా తెలియదు. శ్రీకృష్ణ భగవానుడు అతడి సోదరి దేవకీ గర్భమున జన్మిస్తాడని. కనుక సమయము వచ్చినప్పుడు కంసుడు తన సోదరి దేవకి వివాహమును ఒక యదువంశ రాకుమారుడైన వసుదేవునితో అత్యంత వైభవముగా జరిపిస్తాడు. ఇది ఆనంద దివ్యోత్సవం, ఇది ఆనంద దివ్యోత్సవం, దేవకీ కళ్యాణం, ఆనందం దేవకీ కళ్యాణం. ఇది ఆనంద దివ్యోత్సవం, దేవకీ కళ్యాణం, ఆనందం దేవకీ కళ్యాణం. వసుదేవునితో పరిణయము, వసుదేవునితో పరిణయము, అందరికి శుభయోగం. రండి రండి చూడరండి కళ్యాణం. తీర్చిదిద్దండి వనితను తొందరగా, కళ్ళ కటుకలు దిద్దండి ప్రియ చెలి
शुकं शल्मलि विश्वरूपं हिरण्यवर्णं सुवृतं सुचक्रम् आरोह सूर्ये अमृतस्य लोकं स्योनं पत्ये वहतुं कृणुष्य अनृक्षरारिजवासन्तु पन्था ये भी सखायो यन्ति नो वरेण्यं समर्यमासं भगुनो निनीयात् संजासपत्यं स्वयमस्तु देवाः। ఇది సుందర సుమధుర యోగం, ఇది వసుదేవునికి మహోత్సవం, దేవకి కనుల వెలుగు జగం. దంపతులు కలిసిరి నిండుగా దీవించిరి అందరు వతిల్లగా పాడేరు దీవెనగా. ఇది సుందర సుమధుర యోగం. ముదమున ఇద్దరు సప్తపదులను ఆచరించినారు, ముదమున ఇద్దరు సప్తపదులను ఆచరించినారు. 7 అడుగులతో ఏకమి అయిరి దాంపత్యము ఏకసాగే. ఇది అందరి కన్నుల మహోదయం, ఆనందమంది పొంగునులే. ఇది సుందర సుమధుర యోగం, ఇది వసుదేవునికి మహోత్సవం, దేవకి కనుల వెలుగు జగం. ఇది సుందర సుమధుర యోగం. అమ్మా దేవకి, నీకు లభించిన ఈ అదృష్టం మరెవరికీ దక్కలేదు. ఇంత మంచి అత్తగారు, సత్యసంధుడైన భర్త, ఆ భగవంతుడు నిన్ను సదా కాపాడుగాక. అమ్మా దేవకి, ఈ శుభ సమయంలో విలపించకూడదు. అమ్మా, ఏమైనదమ్మా? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మా, ఎందుకో నా మనసులో భయముగానున్నది. ఏదో అశుభము జరుగుతుందనిపిస్తున్నది. ఏదో ఏదో కీడు జరగబోతున్నది. అమ్మా, అమ్మా, నాకు భయముగానున్నది. నాకును అటులనే అనిపించుతున్నది పిన్ని. అవును పిన్ని, నాకును అటులనే అనిపించుతున్నది. నా మనసులో కూడా ఎందులకో తెలియదు ఒక అశుభం జరుగుతుందన్న భయం కలుగుతున్నది. ఏదో ఒకటి జరుగరానిది జరుగుతుందనిపిస్తున్నది. జ్యేష్ఠ సోదరుడు వయ్యుండి సోదరికి ధైర్యం చెప్పడానికి బదులుగా తననింకా భయపడుతున్నావా? నీ వంటి వీరులు భయమనే పేరునే ఉచ్చరించకూడదు. నిక్కము వక్కాణించినావు పిన్ని. మోహబంధము వలన అలా అనిపించుతున్నది. మహామహావీరుల మనసును కూడా విచలితం చేస్తుంది. దేవకిపై నాకు ఎటువంటి మమకారమున్నదో నీకు తెలుసు. తనని ఏనాడు పినతల్లి కుమార్తెగా అనుకోలేదు. నా స్వంత చెల్లెలిగానే భావించినాను. తనని అత్తవారింటికి పంపే సమయంలో ఏదైనా అసంభవం సంభవిస్తుందేమోనని మనసు శంకిస్తున్నది. అది నన్ను ఎంతో బాధించుతున్నది. మన దేవకికి అహితంగా ఇది జరుగుదు కదా. ఆ అత్తవారి వంశచరిత్రను పూర్తిగా విచారించిన పిమ్మటనే ఈ వివాహము జరిగినది. కుమార వసుదేవునిలో కూడా ఏ లోపములు లేవు. అయినప్పటికీ అత్తవారింట నీకే కష్టము వచ్చినా, నిన్నెవరు అగౌరవపరిచినా, నిందించినా, లేదా ఇంకే విధమైన దుఃఖం కలిగించడానికి ప్రయత్నించినా వారితో చెప్పు, నీవు మహాబలుడు కంసుని సోదరువని.
ఎవరైనా నీ వైపు కన్నెత్తి చూసినా ఆ కంటిని పెకలించి వేస్తాను. ఎవరి హస్తమైన నిన్ను బాధించుటకు పైకి లేచినా ఆ హస్తమును ఖండించదను. నీ వైపు వేలెత్తి చూపించుటకు మీ అత్తవారింటి యందు ఏ ఒక్కరికి సాహసం చాలదు. ఈ విషయంలో ధైర్యం చెప్పుటకే వచ్చినాను. నీవు కంసుని సోదరివి, ఇది సదా గుర్తుంచుకో. నీవు నిర్భయముగా ఉండు. చూడమ్మా, నీ సోదరుడు చెప్పినది ఎప్పుడూ గుర్తుంచుకోకు. దానివల్ల నీకు సుఖం ఉండదు, మీ అత్తవారికి సుఖం ఉండదు, నీ కాపురము సక్రమంగా ఉండదు. మెట్టినింటికి వెళ్ళాక పుట్టినింటిని మర్చిపోవాలి. ఎందుకంటే ఇక అదే నీ ఇల్లు. అందుకని నీవు వెళ్ళాక అది వృద్ధి చెందాలి. ఇదే నీ జీవిత పరమార్థం కావాలి. అక్కడేమైనా నీకు వ్యతిరేకంగా జరిగినా, నీకు అయిష్టంగా ఉన్నా, నీ అన్నలా కోపంతో కాక నీ ప్రేమతో, నీ ఓరిమితో నీ అదుపులో ఉంచుకో. సేవ, సహనం స్త్రీకి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు. ఏ స్త్రీ అయితే ఆదర్శవంతురాలిగా ఉంటుందో ఆమె ఆ ఇంట ఉన్నతురాలిగా కనిపిస్తుంది. ఆమెక్కడ పూజనీయురాలవుతుంది. నా ఈ మాటలు సదా మననం చేసుకో. పుట్టినింటికి మెట్టినింటికి సత్కీర్తిని కలిగించు. చాలించు నీ కనులా నీరు పోవమ్మా, నీ పెనిమిటి తోడా నీకేలా ఈ వేళ సాగేలోన దుఃఖాల భావన. ఓ చాలించు నీ కనులా నీరు పోవమ్మా, నీ పెనిమిటి తోడా నీకేలా ఈ వేళ సాగేలోన దుఃఖాల భావన. వీడే వేళ నీకేలా వెతలింకా చాలించాలి నీలో కలత. చాలించాలి నీలో కలత. చాలించు నీ కనులా నీరు పోవమ్మా, నీ పెనిమిటి తోడా నీకేలా ఈ వేళ సాగేలోన దుఃఖాల భావన. ఓ చాలించు నీ కనులా నీరు పోవమ్మా, నీ పెనిమిటి తోడా నీకేలా ఈ వేళ సాగేలోన దుఃఖాల భావన. పెనిమిటి తోటి పెనవేసుకొని మెట్టినింటిలోన జయం కలుగజేయి. మెట్టినింటిలోన జయం కలుగజేయి. ఆరాటాలు చాలించాలి, ఆవేదనలు చాలించాలి నీకేలా ఈ వేళ సాగేలోన దుఃఖాల భావన. ఓ ఆరాటాలు చాలించాలి, ఆవేదనలు చాలించాలి నీకేలా ఈ వేళ సాగేలోన దుఃఖాల భావన. ఆయుష్మాన్ భవ. కుమారా, నేటి వరకు మా కుమార్తె నేటి నుండి నీదైనది.
ఇకపైన తన రక్షణా బాధ్యత నీపైనే ఉన్నది. వత్స, భార్య భర్తకు అర్ధశరీరమవుతుంది. ఆపత్కాలంలో తన శరీరము, తన ప్రాణము కంటే ప్రధానముగా భార్యను రక్షించడం పురుషుని ధర్మం. ఏ విధముగా ధరిత్రి తన సమస్త జవగోటి భారమును భరిస్తున్నదో అదే విధముగా పతివ్రతా స్త్రీ కూడా తన భర్త వంశ గౌరవమును తన భుజములపై భరించాలి. ఏ రీతి మనుషులు ధరిత్రిపై ఆధారపడి ఉన్నారో అదే రీతి పురుషునిపై భార్య ఆధారపడి ఉన్నది. ఆయుష్మాన్ భవ. బావా వసుదేవ, దేవకి నాకు అత్యంత ప్రియ సోదరి. నీవు నాకు ఒక మాట ఇవ్వు, మీ ఇంట తనకి ఎటువంటి దుఃఖము కలుగదని. బావగారు, సుఖదుఖాలు మనుషులకు వారి కర్మలను బట్టి లభిస్తాయి. కానీ నేను తమకు ఒక్క మాట ఇవ్వగలను. నా కారణంగా దేవకీదేవికి ఎటువంటి కష్టమూ కలగనీయను. బావా, నీవు సత్యసంధుడవు. అందువల్ల నీ మాటపై నాకు విశ్వాసమున్నది. పదదేవకి, నేడు నేను నీకు సారథినవుతాను. నీ రథమును నడిపి నిన్ను అంతఃపురంలో దిగబెడతాను. పద సోదరి. దేవకీ వసుదేవులకు, యువరాజు కంసులకు, 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 దేవకీ వసుదేవులకు, యువరాజు కంసులకు. మేఘాలు లేకుండా మెరుపులా? ఓరి మూర్ఖ కంస, ఓరి మూర్ఖ కంస, ఓరి మూర్ఖ కంస. నన్నిలా సంబోధించేవాడు ఎవడవరా నీవు? ప్రాణములపై మోహం లేనివాడు ఎవడవరా నీవు? ఎదురుగారా. ఓరి పరమ మూర్ఖ కంస, ఇది ఆగ్రహించవలసిన సమయము కాదు, భీతిల్లవలసిన సమయం.
నీవు నీ ఉనికిని నీ చేతులతోనే అగ్నికి ఆహుతి చేసుకోబోతున్నావు. ఓరి మూర్ఖ, ఎవరినైతే నీవు ఇంత సంతోషముగా రథముపై కూర్చుండబెట్టుకుని వెళ్తున్నావో ఆ దేవకీదేవి అష్టమ గర్భ సంతానము నిన్ను వధిస్తాడు. ఆమె అష్టమ గర్భము నీకు కాలుడవుతాడు, నీకు కాలుడవుతాడు, నిన్ను వధిస్తాడు. నీకు కాలుడవుతాడు, నిన్ను వధిస్తాడు, నీకు కాలుడవుతాడు. నాకు కాలుడా? నన్ను వధిస్తాడా? దేవకి అష్టమ గర్భము నన్ను వధిస్తుందా? దేవతలు ఎవడి పదఘట్టనమునకు పలాయనము చిత్తగిస్తారో అట్టి కంసుణ్ణి దేవకి అష్టమ సంతానం వధిస్తుందా? నేను నా మృత్యువు మూల కారణమునే నాశనం చేస్తాను. దేవకి ఉండదు, ఆమె అష్టమ సంతానము ఉండదు. श्रीकृष्णचरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण। कृष्णा हरे कृष्णा